ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మీరందరూ కూడా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. నేను ప్రతిరోజు తిరుమల అప్డేట్స్తో పాటు దర్శనము, రూములు, ప్రస్తుత పరిస్థితులు మీ అందరికీ కూడా వివరించడం జరుగుతుందండి. ఇందులో భాగంగానే ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు ఆగస్టు నెలకి సంబంధించి దర్శనం టికెట్లు అనేవి మీకు విడుదలవుతున్నాయి. ఇవి 300 రూపాయలు, 500 రూపాయల దర్శన టికెట్లు కావండి. వీటిని శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు అని అంటారు. ఈ హోమం అనేది సప్తగో ప్రదక్షిణశాల తిరుపతి, ఇది అలిపిరి దగ్గర ఉన్నటువంటి గుడి. ఈ గుడి దగ్గర మీకు ఆగస్టు నెలకి సంబంధించి ఈ హోమం టికెట్లు అనేవి ఈ నెల 25వ తారీఖున మీ అందరికీ కూడా విడుదల చేస్తున్నారు. దయచేసి ఈ టికెట్లు బుక్ చేసుకున్న ప్రతి భక్తులు కూడా అలిపిరి నడక మార్గం దగ్గర ఈ హోమంలో పాల్గొన్న తర్వాత, ఈ గుడిలో ఈ హోమంలో పాల్గొన్న తర్వాత తిరుమల కొండపైకి వెళ్ళి 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో సెప్టెంబర్ వరకు కూడా అన్ని రకాల దర్శనం టికెట్లు, రూములు, రకరకాలు అంటే అంగ ప్రదక్షిణ టోకెన్లు, కళ్యాణము, ముందు గడప దర్శన టికెట్లు, అలాగే 300, 500 రూపాయల దర్శన టికెట్లు అన్నీ కూడా అయిపోయినాయి. మీకున్నటువంటి దారి ఇది ఒక్కటి మాత్రమే. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ హోమం టికెట్లు మీరు బుక్ చేసుకోగలరు. చాలామందికి ఈ విషయం తెలియదండి. ఒకవేళ తెలిస్తే మీరు తప్పకుండా మిగతా వారికి చెప్పండి. తెలియకపోతే దయచేసి ఈ విషయం తెలుసుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. ఇక ఈరోజు మరొక రెండో పాయింట్ ఏమిటి అంటేనండి, చాలామంది ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల విధానం ద్వారా స్వామివారిని ముందు గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. ఆ టికెట్లు రేపు 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు విడుదలవుతున్నాయి. అంటే రిజిస్ట్రేషన్స్ ఓపెన్లో ఉన్నాయి. అవి ఏమిటి అంటే సుప్రభాతము, తోమాల, అర్చన టికెట్లండి. ఈ సుప్రభాతము, తోమాల, అర్చన అనేవి మీ అందరికీ కూడా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. నేను మీ అందరికీ చూపిస్తున్నాను చూడండి. అష్టాదళ పాద పద్మారాధన కూడా దీంట్లో కలిపి ఉంటుంది. అర్థమవుతుందా? అయితే సుప్రభాతం అనేది 120 రూపాయలండి, తోమాల 220 రూపాయలు, అర్చన 220 రూపాయలు, అష్టాదళ పాద పద్మారాధన 1250 రూపాయలు, అంటే 1250 రూపీస్ అండి. అయితే భక్తులు ఎవరైనా కానీ ఈ 4 సేవల్లో మీకు గనక సెలెక్ట్ అయితే ముందు గడప నుంచి స్వామివారిని చూడవచ్చు. ఈ సేవల కోసము రేపు ఉదయం 10 గంటలు లాస్ట్ అండి. ఎలా రిజిస్టర్ చేసుకోవాలో మీకు తెలియకపోతే నేను లింక్ కమెంట్ సెక్షన్లో పెడతా, చేసుకోండి. ఇది అక్టోబర్ నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు సెప్టెంబర్ వరకు కూడా అయిపోయినాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక ఈరోజు భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకి మీకు నేను సమాధానం చెప్తానండి. అది ఏమిటి అంటే, మొట్టమొదటి ప్రశ్న శైల్ముఖ్ గారు అడిగారు, మేడం శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం 10,500 టికెట్కి ఎన్ని మెంబర్స్ని యాక్సెప్ట్ చేస్తారు? చైల్డ్ 9 years యాక్సెప్ట్ చేస్తారా? ప్లీజ్ గివ్ మీ ఇన్ఫర్మేషన్. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఒక్కరినే యాక్సెప్ట్ చేస్తారు. ఒక్కరికి 10,000 రూపాయల డొనేషను, 500 రూపాయల టికెట్. సో 10,000 పెడితే మీరు ఒక్కరిలే వెళ్ళవచ్చు. అయితే మీ పిల్లలు 12 సంవత్సరాల లోపల పిల్లలు అయితే కనుక తప్పకుండా మీరు వారిని కూడా బ్రేక్ దర్శనానికి తీసుకొని వెళ్ళవచ్చు. ఇక్కడ మీ బిడ్డ 9 ఏళ్ళు అన్నారు కాబట్టి మీరు వెళ్ళవచ్చు, పిల్లల్ని తీసుకొని వెళ్ళవచ్చు. అలాగే శశిష్ కుమార్ గారు అడిగారు, సేవా టికెట్స్ రిలీజ్ డేట్ చెప్పండి మేడం అన్నారు. వెరీ గుడ్, ఈ క్వశ్చన్ కూడా బాగుంది. అక్టోబర్ నెలకి సంబంధించి సేవా టికెట్లు అనేవి ఈ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకు మీకు విడుదలవుతున్నాయండి. సెప్టెంబర్ వరకు కూడా కళ్యాణము, ఉంజల్ సేవ, ఆర్స బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవలన్నీ కూడా అయిపోయినాయి. మీరు అడిగినప్పుడు మీకు తెలుసో లేదో తెలియదండి నాకు, కానీ సెప్టెంబర్ వరకు కూడా అయిపోయినాయి. ఇప్పుడు అక్టోబర్ మాటకే మీ చేతిలో ఉన్నటువంటి అవకాశము. ఈ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకి బుక్ చేసుకోండి. మరొక ప్రశ్న జీవన్ గారు అడిగారు, మేడం తిరుమల కళ్యాణం టికెట్స్ అక్టోబర్ మంత్కి ఎప్పుడు ఓపెన్ అవుతాయండి అన్నారు.
అదేనండి, ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఈ నెల సేమ్ క్వశ్చన్ మీరు కూడా అడిగారు. ఈ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకి ఓపెన్ అవుతే మీరు బుక్ చేసుకోండి. అలాగే మరొక ప్రశ్న అడిగారు కదా, ఆయన అడిగారు సేమ్. మరొక ప్రశ్న ఇంకెవరు, సురేష్ గారు అడిగారు. మేడం గారు, ఆగస్టు 10న శ్రీవారి మెట్లు మార్గం దగ్గరికి ఎంత టైంకి వెళ్తే టికెట్స్ దొరుకుతాయి, వీకెండ్ అవ్వటం వలన అన్నారు. ఓకే, అంటే మీరు ఆగస్టు 10th నేను కూడా మీతో పాటు క్యాలెండర్లో చూస్తున్న ఆదివారమా శనివారం వచ్చింది. సో ఏమండి, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో 2 నడక మార్గంలో ఒక నడక మార్గం శ్రీవారి మెట్టు. ఈ మెట్టు మార్గంలో ఉదయం 6 గంటలకి టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. కేవలము 2000 టోకెన్లు మాత్రమే ఇస్తారు. ఈ టోకెన్లు ఉదయం 8-8:30 గంటల కల్లా అయిపోతుంది. మీరు సాటర్డే అయినా సండే అయినా కానీ 8 లోపలే అయిపోతున్నాయి. మిగతాది అలిపిరి నడక మార్గం అండి. ఈ నడక మార్గంలో మీకు అసలు ఎక్కడ కూడా దర్శనం టికెట్లు ఇవ్వడం లేదు. ఒకవేళ అలిపిరి నడక మార్గంలో వచ్చే భక్తులండి, మీరు ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్ ఉంది. అలిపిరి మొట్టమొదటి మెట్టు దగ్గర కొంచెం వెనక వైపుకు వస్తే భూదేవి కాంప్లెక్స్ ఉంది. అక్కడ సర్వదర్శనం టోకెన్లు తెల్లవారుజామున 2 గంటలకి ఇస్తారు. ఆ టోకెన్లు అయితే తీసుకోండి. అవైతే ఉదయం 9-10 దాకా కూడా కొన్నిసార్లు ఉంటాయి. సో నడక మార్గంలో వెళ్ళే భక్తులు అలిపిరి నడక మార్గంలో మీకు ఏమీ ప్రత్యేకంగా టోకెన్ ఇవ్వడంలా, కానీ మీరు కష్టపడి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు టోకెన్ ఉంటేనే కదండి మీకు మంచిది. లేకపోతే మీరు నడిచిన దానికి తొందరగా దర్శనం ఎలా అవుతుంది? ఈ భూదేవి కాంప్లెక్స్ దగ్గర సర్వదర్శనం టోకెన్ తప్పకుండా తీసుకోండి. అదే మీరు రైల్వే స్టేషన్ దగ్గర వచ్చే భక్తులైతే విష్ణు నివాసంలో తీసుకోండి. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంటుంది. బస్ స్టాండ్లో దిగితే ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లో అర్ధరాత్రి 2 గంటలకి సర్వదర్శనం టోకెన్ తీసుకోండి. ఈ సర్వదర్శనం టోకెన్లు కూడా ఫ్రీ టోకెన్లే. నడక మార్గంలో శ్రీవారి నడక మార్గంలో ఇచ్చే టోకెన్లు, దివ్యదర్శనం టోకెన్లు కూడా ఫ్రీ టోకెన్లే. అర్థమైందా? అలాగే మరొక ప్రశ్న ఏమిటి అంటే, యూజర్ గారు అడిగారు, ఈ దర్శనం వీడియోలో చెప్పింది సేవ అని ఎప్పుడండి, ఈ మంత్ దర్శనం చేసుకోవచ్చా అని అడిగారు. ఓకే, నేను నిన్న రాత్రి చేసిన ఈ వీడియోలో మీరు అడుగుతున్న సేవ వచ్చేసి శ్రీవారి బ్రేక్ దర్శనం అండి. తప్పకుండా ఒకరోజు ముందుగానే మీరు గనక తిరుపతి చేరుకున్నట్లయితే మీరు ఈ దర్శనం టికెట్లు తీసుకోవచ్చు. ఒకరోజు ముందుగానే మీరు తిరుమల కొండపైకి వెళ్ళి గోకులం గెస్ట్ హౌస్కి వెళ్ళినట్లయితే మీరు తప్పకుండా ఈ టోకెన్లు తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఆన్లైన్ బుకింగ్ ద్వారా మీకు సెప్టెంబర్ వరకు కూడా ఈ టోకెన్లు అయిపోయినాయి. ఇక ఈ నెల అక్టోబర్ సంబంధించి ఈ టోకెన్లు అనేవి ఒకవేళ అక్టోబరే అనుకోండి, ఈ నెల చూడండి, మీకు ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను. ఇగోండి, ఇది కొంచెం పైకి ఇలా స్క్రోల్ చేస్తే మీకు కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి, దర్శనం అండ్ అకామిడేషన్ కోటా ఫర్ October 2024 టు ద శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ 23rd 11 AM. అంటే ఈ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 11 గంటలకు మీ అందరికీ కూడా అక్టోబర్ నెలకు సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. ఓకేనా, అర్థమైందా? అలాగే ఇంకొకరు యూజర్ కూడా అడిగారు, ఇప్పుడు తిరుమలలో రద్దీ ఎలా ఉంది అని అన్నారు. ప్రస్తుతం అయితేనండి రోజువారీ లాగానే మీకోసం ఈ అప్డేట్ చెప్తున్నా. దర్శనం అనేది తొందరగానే అయిపోతుంది, తక్కువ మందే వస్తున్నారు. నిన్న కూడా 67,223 మంది మనకే స్వామివారిని దర్శనం చేసుకున్నారు. నిన్న 24,549 మంది స్వామివారికి తలనీలాలు ఇచ్చారు. ఇక ఈరోజు దర్శన టికెట్ ఉన్నవాళ్ళు అంటే జూలై 19వ తారీఖున ఈరోజు టికెట్ ఉన్నవారికి 2 గంటల లోపలే అయిపోతుంది దర్శనం అనేది. ఏమాత్రం కంగారు పడొద్దండి. ఎటువంటి దర్శన టికెట్ లేని వాళ్ళకైతే 4 నుంచి 5 గంటల లోపలే మీ దర్శనం అయితే అయిపోతుంది. అంటే సర్వదర్శనం కానీ దివ్యదర్శనం టోకెన్ కానీ. ఓకేనా? ఇంకొకరు అడిగారు, రఘునాథ్ గారు, మేడం గారు, సీనియర్ సిటిజన్ దర్శనం అండ్ అగ్గ ప్రదర్శనం బుక్ చేసుకున్న వారికి తిరుమలలో రూమ్ బుక్ చేసుకోవచ్చా, ప్లీజ్ చెప్పండి అన్నారు. చేసుకోవచ్చండి, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మటుకు 300 రూపాయల వాళ్ళకే అయిపోతున్నాయి. అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉంటే నన్ను అడగగలరు. అలాగే ఈరోజు మీ అందరికీ మరొక ముఖ్యమైన విషయం చెప్తానండి. నిన్న అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా టీటీడీ వాళ్ళు క్లియర్గా మనకి చెప్పడం జరిగింది. అదేమిటి అంటే, ఇక నుంచి బ్రేక్ దర్శనానికి వచ్చే భక్తులకి ఆఫ్లైన్ కోటా విధానం ద్వారా కేవలము 900 టికెట్లు మాత్రమే తిరుమల కొండపైన గోకులం గెస్ట్ హౌస్లో ఇస్తారు. 100 టికెట్లు మటుకు బ్రేక్ దర్శనానికి సంబంధించి రేణిగుంట గెస్ట్ హౌస్లో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది.
ఇక ఈరోజు మరొక ముఖ్యమైన విషయం చెప్తానండి. చాలామందికి తెలియదండి, దర్శనం టికెట్ ఉంటేనే మీరు రూములు బుక్ చేసుకోగలరు, దర్శనం టికెట్ లేకపోతే రూమ్ బుక్ చేసుకోలేరు. దయచేసి విషయం మీరందరూ తెలుసుకోండి. దర్శనం టికెట్ ఉన్నవారు మాత్రమే రూములు బుక్ చేసుకోగలరు. ఇది కొత్త రూలు. ఈ సంవత్సరము మార్చి నుంచి ఈ రూల్ అయితే అమల్లోకి రావడం జరిగింది. దర్శనం టికెట్ లేని వారు తిరుమల కొండపైన రూమ్ బుక్ చేసుకోలేరు. అర్థమవుతుందా? నిన్న కూడా నేను ఒక స్పెషల్ వీడియో ద్వారా భక్తులందరికీ చెప్పడం జరిగింది. ఏమిటి అంటే, రాబోయే నెలలో ఒక మొబైల్ నెంబర్తో 2 రూములు మీరు బుక్ చేసుకోలేరు. అలాగే ఈ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి 300 రూపాయల దర్శన టికెట్లు అక్టోబర్ నెలకి విడుదలవుతున్నాయి. మధ్యాహ్నము మీ అందరికీ 3 గంటలకి అక్టోబర్ నెలకు సంబంధించి తిరుమల తిరుపతి రూములు విడుదలవుతున్నాయి. ఇవన్నీ కూడా అప్డేట్స్ చూడండి. అలాగే ఈ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించి అంగప్రదక్షిణ టోకెన్లు, అలాగే ఈ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు వికలాంగుల దర్శన టికెట్ మీకు విడుదలవుతుంది. అలాగే మీరు మరొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలండి. అది ఏమిటి అంటే, ప్రస్తుతము తిరుమల కొండపైన మీకు రాబోయే రోజుల్లో అక్టోబర్లో బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కదండి, వాటికి సంబంధించిన చాలా ముఖ్యమైన అప్డేట్. బ్రహ్మోత్సవాల టైంలో కొన్ని తారీఖుల్లో మీకు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు, అంటే ఆ 9 రోజులు రద్దు చేస్తున్నట్టు టీటీడీ వారు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే మనందరికి ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించి మీ అందరికి నేను ఆల్రెడీ వీడియో కూడా చేసి, ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. అలాగే టీటీడీ యాజమాన్యం వారు ఇప్పుడు ఒక కొత్త ప్రెస్ రిలీజ్ అయితే రిలీజ్ చేశారు. చూడండి, తిరుమల బాలాజీ భవన్ హోటల్ లైసెన్స్ రద్దు. లైసెన్స్ ఫీజు సకాలంలో చెల్లించని కారణంగా తిరుమలలోని 9 పెద్ద హోటల్ క్యాంటీన్లలో ఒకటైన కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలో బాలాజీ భవన్ హోటల్ లైసెన్స్ను టీటీడీ రద్దు చేసింది. చూసారు కదండి, టీటీడీ ఎంత స్ట్రిక్ట్గా ఉందో, లైసెన్సులు కూడా తీసేస్తుంది. మన కొత్తగా వచ్చిన ఈవో గారు చాలా బాగా పనిచేస్తున్నారండి. ఆయన సపోర్ట్తో రాబోయే ముందు రోజుల్లో మనందరికీ కూడా ఆఫ్లైన్ విధానం ద్వారా 300 రూపాయల దర్శన టికెట్లు మరలా మన ఊర్లో కళ్యాణ మండపాల్లో లభిస్తాయని మనం కూడా రాబోయే రోజుల్లో ఆశిద్దాం. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. మరి నేను ఉండనా? అర్థమవుతుందా? సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.